విజయసాయిరెడ్డి గారు ఒక్కసారిగా ట్విట్టర్లో ట్రెండింగ్ వచ్చారు. చెప్పాలంటే ట్విట్టర్లోనే కాదు, సోషల్ మీడియాలో మొత్తం విజయసాయిరెడ్డి గారు. ఎంతైనా విజయసాయిరెడ్డి గారు ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారారు. ముఖ్యంగా ఒక ట్రెండ్ సెటర్ గా ఉన్నారు. ఇదే మనకి అంటే చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా విజయసాయిరెడ్డి గారు ఆయన ఆమె భర్త నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా ఒకసారి చూపిస్తాయి. ఇవి గోపుర విషయం అనుకుంటా. 2 కోట్లు పెట్టి దాంట్లో 1.5 కోటి డబ్బులు విజయసాయిరెడ్డి గారు ఇచ్చారు క్యాష్ రూపంలో అని కూడా ఆయన చెప్పాడు నిన్న. ఆయన తర్వాత పుట్టినటువంటి బిడ్డ. సో దీని గురించి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. మొత్తం ట్విట్టర్ అంతా కూడా విజయసాయిరెడ్డి గారే కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా సరే విజయసాయిరెడ్డి గారికి సంబంధించి ఈయన మాటలు కూడా ఒకసారి నిన్న కూడా ఏం 4 ఫ్లైట్లు మారి వస్తే 19 సెప్టెంబర్ దిగితే 20వ తారీఖు నేను శాంతి వెళ్ళి ఇట్లా విజయసాయిరెడ్డి గారు చెప్పారు, అంటే పెద్దలు మనకి ఏదో గైడెన్స్ ఇచ్చారు, బిల్డర్ గారి దగ్గరికి వెళ్ళి 1 కోటి రూపాయల బ్యాగ్ ఇస్తారు, మనం చేసుకుందాము అని. అంటే అది 1.5 crores కదా, ఒక 1 crore వైట్, ఒక 1.5 crore 1.6 బ్లాక్. ఇది కావాలంటే 1 crore ప్యాకెట్ కూడా చూపిస్తాను, ఆ డేట్ కూడా చూపిస్తాను. నా ఆబ్జెక్టివ్ ఆ సెప్టెంబర్ 20లో నేను మోసిన 1 కోటి రూపాయల బ్యాగ్ ఫోటో ఉంది, విత్ డేట్ చూపించమంటే చూపిస్తాను. నేను 1 కోటి రూపాయలు ఎందుకు ఇచ్చినట్టు? 1 కోటి రూపాయలు ఇచ్చేంత రిలేషన్షిప్ ఏంటి? అసలు ఏం జరిగితే 1 కోటి రూపాయలు ఇచ్చారు? ఇవి కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది కంప్లీట్ గా. అంటే ఆయన చెప్తున్నారని కాదు, ఆ బ్యాగ్ ఏదో చూపించారు, ఓకే, ఆ బ్యాగ్ లో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? విజయసాయిరెడ్డి గారే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అది కూడా శాంతి గారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మొత్తానికి ఏదైనా విజయసాయిరెడ్డి గారు ఒక ట్రెండ్ సెట్ చేశారు సోషల్ మీడియాలో. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటల్లో మీడియా వాళ్ళు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. మహా టీవీ వాళ్ళు కావచ్చు, TV5 కానీ, ABN కానీ అందరూ కూడా. ముఖ్యంగా ఈసారి నువ్వెంత మేమెంత, నువ్వు వస్తావా మేము వస్తావా, అధికారంలో ఉన్నప్పుడే నువ్వేం పీకలేకపోయావు, ఇప్పుడేం పీకుతావు రా అని చెప్పి రెడీగా కూర్చున్నారు. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు అన్నీ అయిపోయినాయి, మూసుకొని చక్కగా ఇంట్లో కూర్చోవచ్చు ఖర్చు. కాకపోతే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఈయన ఏదో ప్లాన్ చేస్తున్నారు, కొత్త ఛానల్ అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు. అంటే కొత్త పార్టీ కూడా ఏమన్నా పెట్టబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని పక్కకు తోసేసి లేదా ఏమన్నా ఆ పార్టీని లాగేసుకోబోతున్నారా? ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని మీ కబంధ హస్తాల్లో బంధించి ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అనేక లెక్కలు అన్ని కూడా మీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ పెట్టుకుని మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏలాలనుకుంటున్నారా అనేది చూడాలి. రేపొద్దున కాబోయే సీఎం ఏమన్నా మరి విజయసాయిరెడ్డి గారు అవుతారేమో. ప్రస్తుతానికైతే మాత్రం ఒక విజయసాయిరెడ్డి గారు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. దానికి మార్కి ఇది ఇప్పట్లో ఇది అయ్యేలా కనిపించట్లా. ఆయన DNA టెస్ట్ అంటే చేపించేసుకుంటే అయిపోద్ది కదా సార్, మీ వయసులో మీకు ఈ బాధలు ఎందుకు? ఫ్యామిలీ కూడా హ్యాపీగా పడుకుంటారంటే మీరు చేసే మీ కళలు చాలా ఉన్నాయి అంటున్నారు. ఈ అన్నిటికీ చేయడం అంటే కష్టం, కానీ ఇది ఒకటే మీరు నిరూపించుకుంటే ఆయన కూడా సాష్టాంగ నమస్కారం చేస్తాడట, కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతాడు అనుకుంటా. సో అలాంటి చేయండి, మీకు కూడా మీ మీద నమ్మకం కలగాలి అంటే. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ నుంచి చాలా మంది, అనేక మంది లింగరాయుడు, బొంగరాయుడు, అనేక మంది 3 మంది వచ్చారు, గంటలు, అరగంటలు, సుకన్యాలు, సంజనాలు. సో మీరు కూడా ఇప్పుడు ఇది ఒకటి అనుకోండి,